సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ వాదనలు వినాలని ప్రభుత్వం కోరనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ని అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, ప్రభుత్వం కేవియట్ పిటిషన్ దాఖలకు సంబంధించిన వివరాలేంటి? ఈ ఆపరేషన్స్ కేసులో ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ విషయంలో ప్రభుత్వం ఏ అవకాశాన్ని వదులుకోకుండా ముందుకు వెళ్తుంది. ఈ రోజు కేటీఆర్ దాఖలు చేసిన క్యాష్ పిటిషన్ లో హైకోర్టు శ్రీకాంత్ చెప్పండి. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని చెప్పి కూడా కేటీఆర్ దాఖలు చేసిన క్యాష్ పిటిషన్ ను ఈ రోజు హైకోర్టు కొట్టేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉందని చెప్పి కూడా ప్రభుత్వం భావించింది. వెంటనే రంగంలోకి దిగిన ప్రభుత్వం సుప్రీంకోర్టులో కూడా కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఒకవేళ కేటీఆర్ పిటిషన్ దాఖలు చేస్తే కనుక తమ వాదనలు కూడా విన్న తర్వాతనే కోర్టు నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. కేవియట్ పిటిషన్ ఉద్దేశం అని ఒకవేళ సుప్రీంకోర్టును కేటీఆర్ కనుక ఆశ్రయిస్తే అంటే ముందస్తు బెయిల్ ఇవ్వాలనో లేదంటే నాట్ టు అరెస్ట్ చేయడమనో లేదంటే ఈ క్యాష్ పిటిషన్ ను రద్దు చేయాలని చెప్పి కొట్టేయాలని చెప్పి ఎఫ్ఐఆర్ క్రాష్ చేయాలని చెప్పి కూడా మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే కనుక ముందస్తు జాగ్రత్తగా ప్రభుత్వం ముందే కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఒకవేళ సుప్రీంకోర్టును కేటీఆర్ ఆశ్రయిస్తే ప్రభుత్వం వాదనలు విన్న తర్వాతనే సుప్రీంకోర్టు తదుపరి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది, డిస్మిస్ చేసేసింది. దీంతో ఏసీబీ అధికారులు దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఏసీబీ దీన్ని దృష్టిలో ఉంచుకొని కేటీఆర్ సుప్రీంకోర్టు ఆశ్రయించవచ్చు అని చెప్పి కూడా వార్తలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఏసీబీ తరఫున వెంటనే సుప్రీంకోర్టులో కూడా కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ధన్యవాదాలు శ్రీకాంత్.